భాష ఒక్కసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్టే. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు విధ్వంసం కొనసాగుతుంది. 'త్రిబుల్ ఆర్'లో ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ ఉంటది. అనా తొక్కుకుంటూ పోవాలి అంటాడు. ఈ క్లాస్‌లో రజనీకాంత్ గారిదే పై చేయింది. అక్షరాల 3 డేస్ కలెక్షన్స్ ఇండియా నెట్ 159 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే డే 3 ఇండియా నుంచి 39 కోట్లు, ఓవర్సీస్ నుంచి 27 కోట్లు, టోటల్ గా 64 కోట్లు, గ్రాస్ చూసుకున్నట్టయితే 74 కోట్లు అయింది. సో వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్ 248 కోట్లు అయితే డే 3 74 కోట్లు కలెక్ట్ చేసి ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 322 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసం సృష్టించిందని చెప్పాలి కూలీ. రియల్లీ అన్బిలీవబుల్ కలెక్షన్స్. ఈ క్లాస్ లో కూడా నెంబర్ 1 స్థానంలో దూసుకు వెళ్ళిపోతుంది. ఇది రజనీకాంత్ గారి మేనియా అంటే, ఇది లోకేష్ కనకరాజు గారు సృష్టించిన ఒక విధ్వంసం అంటే. పోటీలో కూలీ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్నమాట వాస్తవమే, కానీ నష్టం 2 సినిమాలకి జరిగింది. అసలు ఈ ప్రొడ్యూసర్లకి, ఈ డైరెక్టర్లకి ఏమైంది? ఇంత కష్టపడి తీసిన సినిమాల్ని క్లాష్ గా వదులుతున్నారు. ఈ క్లాష్ వల్ల ఏ సినిమా బాగుపడిందా అంటే ఏ సినిమా బాగుపడలేదని చెప్పాలి. ఒక సినిమా టు ఈ రెండో సినిమాకి గ్యాప్ మినిమం 10-11 రోజులు ఉంటే ఎలాగున్నా చూడాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తామని ప్రేక్షకులు అభిప్రాయపడతారు. కానీ ఈ క్లాస్ లో ఏమవుతుందంటే ఇది చూడాలా, అది చూడాలా, ఏది బాగుంది, ఏది బాగలేదని చెప్పేసి ఈ మూవీ క్రిటిక్స్, ఈ రివ్యూవర్స్ తగలబెట్టేస్తుంటారు సోషల్ మీడియాని. సో ఆడియన్స్ ఒపీనియన్ కూడా మారిపోయి అది బాగాలేదంట, ఇది బాగాలేదంట, ఓటీటీలో చూసుకుందామని చెప్పేసి సినిమాని డౌన్ ఫాల్ చేసేస్తారు. ఆ ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు. ఈ క్లాస్ వల్ల జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. నిజానికి వార్ 2 కలెక్ట్ చేయవలసింది ఈ కలెక్షన్స్ కాదు, కూలీ కలెక్ట్ చేయవలసింది ఈ కలెక్షన్స్ కాదు. ఎందుకంటే కూలీ ఫస్ట్ హాఫ్ తోపు తురుములాగా ఉంటుంది, సూపర్ గా ఉంటది. సెకండ్ హాఫే ఇంచుమించు అలా అలా డైవర్ట్ అయిపోతుంటది. క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. లోకేష్ కనకరాజు విజన్ కొంచెం గాడి తప్పింది అనిపించాలి, కానీ ఫస్ట్ హాఫ్ అంతా లోకేష్ కనకరాజు మార్కు 100% కనబడుతుంది. అలాగే వార్ 2 చూసుకున్నట్లయితే వార్ 2 ఎన్టీఆర్ విధ్వంసం కొనసాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా, ఇక సెకండ్ హాఫ్ అంతా ఫిల్ డౌన్ అవుతుంది. సో ఈ రోజు సండే గనక ఎలాగా కలెక్షన్ విధ్వంసం కొనసాగుతుంది, కానీ మండే టెస్ట్ లో ఏ సినిమా పాస్ అవుతుంది, ఏ సినిమా ఫెయిల్ అవుతుంది, ఎంతవరకు కలెక్షన్లు వస్తాయని మరి వెయిట్ చేసి చూడాలి. మరి నా రివ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.